జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఇన్వెస్ట్మెంట్ ఉందో అన్నిట్లో షర్మిల గారికి 50%. ఆయన కూడా ఊహించున్నాడు కదా అలా జరుగుతుందని, అందుకే వీళ్ళు ఇంకా అదే కదా ఆయన చనిపోయింది. అవును, ఆయన యాక్సిడెంటల్లీ చనిపోయారండి, లేకపోతే ఆయన వీళ్ళు రాసేవారేమో అవును. బతుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి. నిజానికి ఏ ఫ్యామిలీలోనైనా అంటే మనకి అది హిందువా క్రిస్టియన్ పక్కన పెడితే ఇండియన్ దీంట్లో తండ్రి అట్లా అకాల మరణం ఇది చేస్తే అన్న అన్ని తానే చూసుకుంటాడు, తల్లిని చెల్లిని అన్నిటిని, ఆస్తులు కానీ ఏదైనా ముందు వాళ్ళ తర్వాత తాను అని చెప్పేసి కనెక్ట్ అవ్వమన్నానండి, లీగల్ పొజిషన్ చెప్పి. అంతేగాని అండ్ ఇంకొక పాయింట్ వెంకటరమణారెడ్డి గారు చెప్పిన దాంట్లో జగతి వెరీ ప్రాఫిటబుల్ కంపెనీ ఇప్పుడు ఎట్లయిందో చెప్తాను నేను. 2019 వరకు కంప్లీట్ నష్టాలు చూపించిన కంపెనీ 2019 తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత న్యూస్ పేపర్లు అమ్ముడు పోకపోయినా కూడా లాభాల బాటలోకి వెళ్ళి ఎక్కువ లాభాలు ఎందుకు వచ్చినాయి అంటే ఆపరేషనల్ కాస్ట్లు, శాలరీలు అన్ని తగ్గిపోయినాయి. మరి కంపెనీ పెరుగుతాయి కానీ తగ్గవు. ఎట్లా తగ్గినాయి? టాక్స్ ఎంప్లాయీలందరినీ ప్రభుత్వంలో పెట్టి ప్రభుత్వం తెచ్చి జీతాలు ఇప్పిస్తున్నాడు. ఆయన ఇస్తున్నారు. అండ్ పేపర్లు ఎవరితో కొనిపిస్తున్నారు? ప్రభుత్వంతో, వాలంటీర్ల దగ్గర నుంచి అందరితో కొనిపిస్తున్నారు. అవి కూడా పబ్లిక్. దాంతో ఏమైంది? మీకు టాప్ లైన్ పెరగదు కానీ బాటం లైన్ అంటే ప్రాఫిట్ మాత్రం విపరీతంగా పెరిగిపోతా ఇప్పుడు 175 కోట్లు 200 కోట్లకి ప్రాఫిట్ గెలిపోయింది జగతి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇవాళ దానికి ఉన్న ఈక్విటీకి వాళ్ళు చూపిస్తున్న ప్రాఫిట్ కి ఇట్ ఈస్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ పేపర్ ఇన్ ద కంట్రీ. విత్ లీస్ట్ శాలరీ ఎక్స్పెండిచర్, అంత లోయెస్ట్ శాలరీ ఎక్స్పెండిచరు ఎక్కడో చిన్న ఛత్తీస్గఢ్ లోనో పాండిచేరిలో పెట్టుకున్న పేపర్ కూడా ఖర్చులు ఉండవు. సర్క్యులేషన్ బట్టి చూస్తే ఆ ఖర్చులతో పోల్చుకోవచ్చు, అంత తక్కువ ఖర్చులతో. ఎందుకంటే ప్రభుత్వం